ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. దీంతో వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఇక ఈ వాగేమో మున్నేరు వాగు. ఇది మున్నేరు వాగు అంటే తెలుసు కదా, పోయిన సంవత్సరం ఖమ్మం ఆ నగరంతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో చాలా ప్రాంతాలని ముంచెత్తినటువంటి వాగు ఇది. ఈ వాగు ఎక్కడ పుడుతుందంటే వరంగల్ జిల్లా నర్సంపేట ఏరియాలోని పాకాల చెరువు కింద ఈ వాగు పుడుతుంది. అంటే పాకాల చెరువు ప్రస్తుతానికైతే మత్తడి పడేది. సో మత్తడి పడే కారణంగా ఆ నీళ్ళన్నీ మత్తడి నీళ్ళే. ఇంకా పొద్దున్న నుంచి అయితే వర్షము పడుతుంది, కానీ ఇంకా ఆ వరద అనేది ఇంకా ఇప్పుడిప్పుడే దిగుతోంది. సాయంత్రం వరకు కూడా వర్షం ఇట్లే పడితే ఆ వరద కింది దిగి ఈ మున్నేరు వాగు ఇంకా ఎక్కువగా ఉప్పొంగే అవకాశం ఉన్నది. ఇక చూసుకుంటే ప్రస్తుతానికైతే పాకాల చెరువు ఒక ఫీట్తోనైతే మత్తడి పోస్తుంది. ఆ మత్తడి పడి కూడా దాదాపు వారం రోజులు కావస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే మున్నేరు వాగు స్టార్టింగ్ పాయింట్లోనే ఇంత వరద వస్తుంది. దీనికి కారణం పాకాల చెరువు మత్తడి పోయడం వల్లనే. ఇది అంటే ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పైన వానలు పడితే పాకాల చెరువులోకి నీళ్ళు అనేవి ఇంకా దిగుతూ ఉంటాయి. దానివల్ల ఆ మత్తడి స్థాయి ఇంకా పెరుగుతుంది. సో దానివల్ల ఈ వరద ఉధృతి ఇంకా పెరుగుతుంది. ఇక్కడ వరకు ఆ పొలాలన్నీ కూడా మునుగుతాయి. పొద్దుడికి ఇప్పటికీ కొంచెం పెరిగింది. నిన్న సాయంత్రం తగ్గి మళ్ళా ఈ మున్నేరు వాగు అంటే పాకాల చెరువు మత్తడి ఇంకా మళ్ళా మత్తడి స్థాయి అనేది మళ్ళీ పెరుగుతూ ఉంది. సో అందుకే ఈ మున్నేరు వాగు పరిసర ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాల్లోని మున్నేరు వాగు పరిసర ప్రాంత గ్రామాలు. ఈ ఖమ్మం లాస్ట్ ఇయర్ కనుక ఖమ్మం నగర శివారులో మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదకర స్థాయి ఎక్కువడంతో ఆ వరద దాటికి ఖమ్మం శివారు నగరాలు కాలనీలు చాలా వరకు అయితే మునిగిపోయినాయి. ఒక ఫ్లోరు హైట్ వరకు నీళ్ళు వచ్చేసి చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. సో ఈసారి కూడా అదే పరిస్థితి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒక ఫీట్ మత్తడి పోస్తున్నాయి. ఇన్ని నీళ్ళు, ఇది స్టార్టింగ్ పాయింటే మున్నేరు వాగు, ఇది స్టార్టింగ్ పాయింటే. ఇప్పటికే ఇన్ని నీళ్ళు పోతున్నాయి. ఇట్లే రేపటి వరకు వర్షం పడ్డారనుకో ఇంతకు డబల్ అవుతాయి. ఇక్కడనే డబల్ అయితే ఇంకా పోతా ఉంటే చుట్టుపక్కల వాగులన్నీ కూడా ఇలా కలుస్తాయి. ఈ మున్నేరు వాగులు కలిస్తే ఇంకా ఆ నీటి మట్టం అనేది డబల్ త్రిబుల్ అవుతుంది. సో ఇప్పటికే అక్కడక్కడ ఈ మున్నేరు వాగు పైన ఉన్నటువంటి ఆ బ్రిడ్జిల దగ్గర కూడా, రోడ్డౌన్ల దగ్గర ఎక్కడైతే ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తుందో అక్కడక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కాపలా కాస్తున్నారు. కాపలా కాసి కూడా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ మున్నేరు వాగు ఇంకా పొంగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా లాస్ట్ ఇయర్ కనుక జరిగినట్టు ఖమ్మం నగర శివారులలో చాలా కాలనీలు నీట మునిగి అధికారులు ఈ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పోయి చూడకపోవడంతో అక్కడ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఏది తెలంగాణ ప్రభుత్వం పైన. సో ఈసారి కూడా అట్లా కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలని కూడా జర్నలిస్ట్ పేజ్ కోరుతోంది. రేపటి వారికి ఇట్లే వర్షం పడితే మాత్రం ఇంకా దారుణమైన పరిస్థితులు చేజారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మున్నేరు వాగు. ఇదంతా చూసిరుగా వర్షం ఎట్లా పడుతుందో అక్కడ నుంచి వస్తుంది, అట్నుంచి వస్తుంది. దీనికంటే ముందు వీడియోలో మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. అక్కడి నుంచి వస్తుంది మున్నేరు వాగు. ఇక్కడనే ఎంత ఉంది. ముందు మహబూబాబాద్ ఉన్నది, ఆ తర్వాత ఖమ్మం ఉన్నది, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కూడా ఎంటర్ అయ్యి కృష్ణానదిలో ఈ మున్నేరు వాగు అనేది కలుస్తుంది. హైలైట్ ఏంటంటే ఖమ్మం దగ్గరే ఎక్కువ స్థాయిలో ఎక్కువ నీటి మట్టం వచ్చేసి ఆ బ్రిడ్జిలు కూడా ఊగిపోయి కూలిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లా తిరుగుతారు కదా గాలిగా, ఈ గాలి బాటలు అటు ఇటు గుర్తుతో తిరగద్దు. ఈ బ్రిడ్జ్ ఊగుతుంది. ఇది చాలా గట్టి బ్రిడ్జి, హైట్ గడ్డలు ఇదే ఊగుతుంది. ఇటు నుంచి పోయే ప్రజలు కూడా ఈ హైవేల పొంటి ఇది ఎక్కడ ఇది మల్లపల్లి నుంచి
దాదాపు ఇల్లందు ఆటు ఏరియాలో ఉన్న ఈ హైవే పక్కన ఈ హైవే పైన ఉన్న బ్రిడ్జిల దగ్గర కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.